ఉంది కాబట్టి కరెక్ట్ పాయింటే మాట్లాడుతున్నాం. మరి మనం ఆ నెంబర్లు సేకరించి మరి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఫస్ట్ ఆ ఓటర్ మ్యాపింగ్ మనం చేసుకోవాలి. మరి 14,000 మంది ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే మీరు ఎవరైతే మీ బూత్లో ఎన్రోల్ చేసిందో మెయిన్ బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే మీరు కష్టపడి మీరు వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు ఎన్రోల్ చేసింది కాబట్టి ఓటు 27 తారీఖు వరకు వాళ్ళ బాధ్యత మీదే. ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకోవాలి. ఉంది పోయిన ఎలక్షన్ల కంటే చాలా కష్టమైన ఎలక్షన్ అని చెప్పి అక్కడేమో ప్రజలు అందరూ ముందుకుంటారు. ఇక్కడేమో మనం ఒక్కొక్కరిని ఎక్కడ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ముందుగా చేసుకొని ఆ రకంగా మనం ఒక మీటింగ్ వాళ్ళతో మాట్లాడి చర్చించి మనం వివరించి వాళ్ళందరూ తెలుగు వాళ్ళందరికీ మన కాంగ్రెస్ ఎందుకు ఓటేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే వేరే పార్టీ ఒకటినే మాట్లాడుకోండి, అదే ఓటారు వాళ్ళని కూడా అనేది సంపాదించాలని వాళ్ళ భయమో వాళ్ళు ఉంటుంది. మరి మనం కూడా ప్లాన్ చేసుకొని పోవాలి కదా. మనందరూ ఏదైతే మన ఇక్కడ అన్నతో తెలుసు వెంకటబాబు కానీ మన ముఖ్య ఎమ్మెల్యే గారు లేరు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు కూడా ఎమ్మెల్యే ప్రకాశం గారు చాలా క్రమశిక్షణ కలిగిన కాన్స్టిట్యున్సీ విధంగా పర్సనల్ కాన్స్టిట్యున్సీ అని అనిపిస్తుంది. డిసిప్లిన్గా ఒక ఫోన్ కొడితే ఒక మెసేజ్ పెడితే 1000 మంది 500-1500 మంది వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేస్తారు. అట్లాంటి కాన్ఫిడెన్స్ మా పథకాల కాన్ఫిడెన్స్ అని చెప్పి చాలా మంది చెప్పారు. అంటే మీటింగ్ అంటే నేను కూడా ఏదో రోజు మీటింగ్ కూర్చొని మాట్లాడుకోవాలి. మండల అధ్యక్షులు అందరితో మాట్లాడుతున్నాను కూడా నేను వచ్చేసరికి ఇదో పెద్ద మీ సభలానే ఉంది. ఇంత నిలిపేది ఇదంతా బాగుంటుంది, నిలిపేది చాలా సంతోషంగా. ఎట్లయితే మనం ఎంపీ ఎలక్షన్లో మీరు కష్టంతో పనిచేసి నాకు తెలుసు. ఇక్కడ మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇక్కడ కరువుగట్ట కార్యకర్తలు కష్టంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జెండా ఎగరాలి మనం కష్టంతో పనిచేసారు. అదేవిధంగా మన ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు అదేవిధంగా పనిచేసారు. ఎందుకంటే సమాచారం అన్ని మాకు పీసీసీ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ అని గవర్నమెంట్గా పంపించినప్పుడు అన్ని పెట్టి పంపించారు. మంచి కాన్స్టిట్యున్సీ కష్టపడుతున్న కార్యకర్తలు ఇక్కడ నువ్వు పోయి ఏం లేదు వాళ్ళు పని చేస్తున్నారు. నువ్వు పోయి వాళ్ళు చూడు, నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు వాళ్ళు ఏమంటే చెప్పు అదే చెప్పి నీకు ఏం చూపించలేదు. అందరూ నీకంటే తెలియదు, అందరూ పనికాల వాళ్ళకి తెలుసు. కేవలం కోఆర్డినేషన్ చేయడంతో నీకు పంపిస్తున్నాం. ఎమ్మెల్యే గారు పోయి అక్కడి నుంచి మనకి సూచనలు ఇక్కడ ఉన్న పెద్దలు వెంకట కానీ తర్వాత పెద్దలందరూ ఆ సూచనలు తీసుకొని వచ్చిన మీటింగ్ తర్వాత మీ సూచనలు ఎట్లా మరి ఏ రకంగా మనం ఈ 14,000 మంది మనం రీచ్ కావాలి. అందరూ రెడీ ఉన్నారు ఓటు వేయడానికి. గ్రాడ్యుయేట్స్ ఎందుకంటే ఉద్యోగాలు గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు అంటే వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వం పనిచేసేటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు వేతనాలు కానీ లేకపోతే రాబోయే డిఏలు ఏ రకం ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని మనం వివరించాలి. అది పర్సనల్గా మన పబ్లిక్ మీటింగ్లో చెప్పినట్టు మన సంక్షేమ పథకాలు చెప్పినట్టు రాదు. అతను కూర్చోబెట్టుకుని అర్థమయ్యేట్టు మనం వివరించాలి. వాళ్ళ పర్సనల్ కూడా మనం జవాబు చెప్పాలి. కాబట్టి ఆ రకంగా చర్చించుకొని మండలి తర్వాత ఈ వారం రోజులు మీ దగ్గర ప్రతి ఒక్క మండలాన్ని నడుచుకుంటా దీంతో చర్చించి ఏ రకంగా మనం ఈ 14,000 మందిని మనం టార్గెట్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ముందుకు పోవాలి. ఈ 6 రోజులు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టా సహకరించాలి. మీరు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను కొడతాను, మీరు నన్ను కొడతాను. ఎందుకు ఇదంతా మనకు గెలవాలి. ఏదైనా పార్టీ గెలిస్తేనే మనం గెలిచిన, పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. అధికారంలో ఖచ్చితంగా కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ బలం. సో కార్యకర్తలు అనేది మీకు తెలుసు, ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు ఉంటారు. కాబట్టి మనందరం కలిసి ఈసారి కష్టపడే లాస్ట్ టైం క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకుంటే తీర్మానం మల్లన్న గారు వాళ్ళకి లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన 14,000-11,000 ఓట్లతో అది కూడా చెప్పారు. ప్రిఫరెన్షియల్ ఓట్స్ 1, 2, 3 ఇష్యూల కొంచెం పొరపాట్లు జరిగినాయి. మనం కూడా అవగాహన అక్కడ ఇవ్వాలి. కాబట్టి ఆ డిఫరెన్స్ తోని వాళ్ళు ఓటుకోవడం జరిగింది. 3 జిల్లాలు ఖమ్మం, వరంగల్, నల్గొండ నాకు తెలిసి ఇప్పుడున్న అభ్యర్థుల తీర్మానం బ్రాండ్ ప్రతి ఒక్క ఓటకి చేసిన వ్యక్తి 3 తీర్మానం అవునా కదా. వేరే
బీజేపీ అభ్యర్థిగా అంత తెలిసిన ఒక బ్రాండ్ ఉన్న వ్యక్తి తీర్మానం కాబట్టి ఏమి లేనప్పుడే పదవులు ఏమి లేనప్పుడే ప్రజా పొందాయి కష్టపడకుండా